పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పశువుల పోషణకు అధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినికొండ మండలం నడిగడ్డ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య శిబిరాన్ని జీవి ప్రారంభించారు. పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు ఉత్పాదకతను పెంచి వ్యాధులను నియంత్రించడానికి ప్రభుత్వం పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పశు సంవర్ధన సేవలను అందుబాటులోకి తెచ్చిందని జీవి అన్నారు. వైద్య శిబిరాలను పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని జీవి కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన పశు వైద్య శిబిరాలని ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ పశు ఆరోగ్య శిబిరాల వల్ల పశు సంపద పెంచాలని, పశువుల మీద వచ్చేటువంటి పాడి పంటలు, పశువుల మీద వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచాలని ఈరోజు ప్రభుత్వం ఒక సంకల్పంతో రైతులకు విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ ఉంది. ప్రభుత్వం ఈ పశు ఆరోగ్య కేంద్రాల ద్వారా పశువులకి నట్టల నివారణకి ఉచితంగా మందులు ఇస్తూ ఉంది ప్రభుత్వం. అదేవిధంగా బలానికి ఉచితంగా మందులు ఇస్తూ ఉంది. విటమిన్స్ కోసం ఉచితంగా మందులు ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పశు వైద్య శిబిరాల ద్వారా పశువులకు మేలు చేసేటువంటి అనేక మందుల్ని ఈరోజు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తూ ఉంది. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు 1962 వెహికల్స్, 300 వెహికల్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 2 వెహికల్స్ సంచార వైద్య వాహనాలని, సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలని ఉపయోగిస్తూ ఉన్నాము. దీన్ని రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాము. గత ప్రభుత్వంలో ఈ 1962 పశువుల కోసం పశు ఆరోగ్య సేవా వాహనాలు అని చెప్పారు. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పాలన ఎక్కడైనా కనపడే ఆ వాహనాలు ఎందుకు కనపడలేదు? వైఎస్ఆర్ ప్రభుత్వంలో 1962 పశువులకు వైద్య సేవలు అందించే వాహనాలు ఏమైపోయినాయి? ఎందుకు కనిపించకుండా పోయినాయి? కానీ బిల్లులు మాత్రం 100 కోట్లు క్లెయిమ్ చేశారు. ఆ డబ్బులన్నీ లూటీ చేసింది వాస్తవం కాదా? అంటే 10 సంవత్సరాలు నేను జిల్లా ప్రెసిడెంట్ చేశాను. 5 ఏళ్లలో వైఎస్ఆర్ పాలనలో ఎక్కడైనా సరే జిల్లాలో ఎక్కడ కూడా సమైక్య గుంటూరు జిల్లాలో కానీ పల్నాడు జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఆ పశువుల వైద్యం కోసం ఒక్క వాహనం కనిపించలేదు. కోట్ల రూపాయలు ఈరోజు బిల్లులు క్లెయిమ్ చేసి లూటీ చేశారు ఆనాడు 5 సంవత్సరాల్లో. ఆ విధంగా పశువులకి నోరు లేని మూగజీవాలకు కూడా అన్యాయం చేశారు వైఎస్ఆర్ పాలనలో. ఒక పక్క ప్రజలను మోసం చేశారు, మరో పక్క నోరు లేని జీవాలకు కూడా అన్యాయం చేశారు. ఎప్పుడైనా నట్టల నివారణకి ఎప్పుడైనా ఒక్కరోజు మందులు ఇచ్చారా వైఎస్ఆర్ పాలనలో? ఎప్పుడైనా పశు వైద్య శిబిరాలు జరిపారా? కనీసం గోపాల మిత్రులకి జీతాలు ఇచ్చారా వైఎస్ఆర్ పాలనలో? ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు? అంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పశు సంపదని పెరిగితే, పాడి పరిశ్రమ పెరిగితే రైతులకు మంచి ఆదాయం వస్తుందని ఈరోజు విశ్వసిస్తూ ఉంది ప్రభుత్వం. అందుకోసమే అనేక పథకాలని, గతంలో వైఎస్ఆర్ పాలన అసలు ఇన్సూరెన్స్ లేదు పశువులకి. 45,000 పశువులు చనిపోతే ఇన్సూరెన్స్ ఎందుకు ఇవ్వలేదు? 5 ఏళ్ళ వైఎస్ఆర్ పాలనలో ఇన్సూరెన్స్ బీమా మేమే కడతాం, ఇన్సూరెన్స్ మేమే ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఎందుకు ఇవ్వలేదు? 45,000 గేదెలు చనిపోతే రాష్ట్రంలో ఒక్క గేదె కన్నా ఇన్సూరెన్స్ ఇచ్చారా? అన్యాయం చేశారు రైతులకి మీరు. ఈరోజు 20% రైతులు కట్టుకుంటే ఎస్సీ, బీసీ, ఎస్టీ రైతులు, పేద రైతాంగం 20% మీరు బీమా రుసుము చెల్లిస్తే ప్రీమియంలు 80% ఈరోజు ప్రభుత్వం చెల్లిస్తుందని ముందుకు వచ్చింది. ఈ అవకాశాన్ని బీమా సౌకర్యం, పశు బీమా సౌకర్యాన్ని కూడా రైతాంగం ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో 5 సంవత్సరాలు
పశు బీమా అందలేదు, రైతులు ఆవేదన పడ్డారు. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక 21 రోజుకే బీమా, ఏదైనా గేదె చనిపోతే బీమా అమౌంట్ 21 రోజులకి అందజేస్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు రైతుల పక్షాన ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు 24,000 గోకులాలు శాంక్షన్ చేశారు. 24,000 గోకులాల నిర్మాణం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో. మరి ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక్క గోకులం కూడా ఎందుకు ఇవ్వలేదు? కనీసం 2019లో కట్టినటువంటి గోకులాలకి కనీసం బిల్లులు కూడా చెల్లించలేదు. గోకులాల వలన ఈరోజు చిన్న రైతాంగానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది. పశువుల్ని, గొర్రెలు, మేకల్ని సంరక్షించుకోవడానికి షెడ్లు చాలా ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి ఈ గోకులాల్ని ప్రతి ఊరికి 1-2 మళ్ళీ కొత్తగా శాంక్షన్ చేస్తూ ఉంది ప్రభుత్వం. ఈ అవకాశాన్ని కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం ఇచ్చేటువంటి మందులు ఇవి ఉపయోగించుకోవాలి. సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో 2 వాహనాలు తిరుగుతూ ఉంటాయి. దీని ద్వారా కూడా రైతులకి మొబైల్ వెహికల్స్ ద్వారా కూడా విశిష్టమైన సేవలు అందిస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఈ డీవార్మింగ్ ఎప్పటికప్పుడు ఈ డీవార్మింగ్ మందులు తీసుకొని పశువులకి అందించినట్టయితే ఆ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి, అదేవిధంగా ఎక్కువ పాలు ఇస్తుంది. అట్లాగే గడ్డి విత్తనాలు కూడా ఈరోజు ప్రభుత్వం అందజేస్తూ ఉంది. దీన్ని కూడా రైతాంగం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. పశు సంపద పెంచడం, పశువుల మీద ఆదాయం పెంచడం, పాడి శ్రమను పెంచడం, అలాగే గొర్రెల మేకల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా మాంసం పరిశ్రమను కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రైతులకి కొండంత అండగా నిలిచింది ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనేక పథకాలను ఈరోజు సబ్సిడీలో రైతాంగానికి అందజేస్తున్నారు. బీమా ఇవన్నీ కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.